ఒకరు కూడా ఎక్సెప్షన్ లేకుండా నన్ను సపోర్ట్ చేశారు. సో ఏకగ్రీవంగా అందరూ ఒకటే పాయింట్ మీద ఉండేరు. సో ఎటువంటి విభేదాలు లేవు. ఏదన్నా ఉన్నా లోపల మాట్లాడుకుంటారే కానీ పెద్ద విభేదాలు ఏం లేవు. పార్టీలో అందరూ కలిసికట్టుగా ఉండరు. ఇది ఒక సంకేతం అందరికీ. ప్రెస్ ద్వారా కూడా అందరికీ చెప్తున్నాము, పార్టీ మేము అందరం కలిసికట్టుగా ఉన్నాము. 2019 ఎలక్షన్కి తెలుగుదేశం పార్టీని మంచి మెజారిటీతో గెలుపుకోవాలనే అనే భావనలో ఇప్పటి నుంచే మేము పని స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. సార్, ఏకగ్రీవం కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ దాఖలు ఇప్పుడు మీరు చూస్తే అబ్సల్యూట్ మెజారిటీ ఉంది తెలుగుదేశం పార్టీకి. వైఎస్ఆర్ వాళ్ళకన్నా కూడా డబుల్ వాళ్ళకి వచ్చిన టోటల్ దానికన్నా మన మెజారిటీ ఎక్కువ. సో ఎవరో తెలియని మనిషి ఈరోజు తెచ్చి నామినేషన్ ఫైల్ చేశారంటే కేవలము ఏదో నెగిటివ్ పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి. అది సరైన ఇంటెన్షన్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్కి పోతే సుమారు ప్రభుత్వ ధనం ఖర్చు అవుతుంది. సో వాళ్ళు వేసిన వాళ్ళు కూడా గుర్తించాలి. సో ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు, ఓటర్ని ఇబ్బంది పెట్టకూడదు, ప్రభుత్వ ధనం వృధా చేయకూడదు. సో దయచేసి మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్పి మీడియా ద్వారా నేను వారిని కూడా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎక్సెప్షన్ లేకుండా నన్ను సపోర్ట్ చేశారు.